2025 అంటే ఇంకో కొత్త సంవత్సరం మాత్రమే కాదు. మీరనుకుంటే అది మీ జీవితాన్ని మార్చేసే శక్తి ఉన్న ఒక గొప్ప సంవత్సరం కావచ్చు. మీరనుకుంటే ఈ ఇయర్ మీ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నింటినీ తీసేసి ఫైనల్‌గా మీరు ఎలాంటి జీవితాన్నైతే కోరుకుంటున్నారో అలాంటి జీవితాన్ని ఇవ్వగలిగే సంవత్సరం. ఒక్కసారి ఊహించుకోండి. మీరు అన్ని విధాలుగా అంటే హెల్తీగా, వెల్తీగా అండ్ అన్‌స్టాపబుల్‌గా అయిపోతే ఎంత బాగుంటుందో కదా! అది సాధ్యమే. కానీ ఇక్కడే ఒక చిన్న ప్రశ్న. మీరు యాక్షనే తీసుకోకుండా ఉండిపోతే? వాట్ ఇఫ్ ఈ 2025 కూడా ఇప్పటికి ఎన్ని ఇయర్స్ గడిచిపోయాయో అలానే గడిచిపోతే? వేస్ట్ అయిపోతే? అలా జరగకుండా ఉండడానికే ఈ వీడియోలో ఈరోజు మనం గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలో, వాటిని ఎలా ఇయర్ మొత్తం గుర్తుంచుకొని సాధించాలో, మైండ్ సెట్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలో, బిహేవియర్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలో అన్నిటినీ తెలుసుకుందాం. చివరి వరకు ఈ వీడియో తప్పకుండా చూడండి. గొప్ప గొప్ప పుస్తకాల రహస్యాన్ని, నేను నేర్చుకున్న విషయాలన్నింటినీ దీంట్లో ఈ చిన్న వీడియోలో మీ ముందుకు ఇంకా ఆలస్యం ఎందుకు, పోదండి ముందుకు. చాలామంది ఎందుకు ఓడిపోతారంటే వాళ్ళకి సరైన గోల్స్ లేక కాదు. మనకి ఎలాంటి గోల్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అలాంటి గోల్సే ఉంటాయి. కానీ ఎక్కడ ఓడిపోతారంటే ఆ గోల్స్కి సరైన ప్రణాళిక అంటే ప్లాన్స్ లేకపోవడం వల్ల ఓడిపోతారు. ఎప్పుడు ఇది గుర్తుంచుకోండి. గోల్స్ వితౌట్ సిస్టమ్స్ అంటే సిస్టమ్స్ లేకుండా, ఒక పద్ధతైన ప్రణాళిక లేకుండా గోల్స్ ఉంటే అవి కేవలం డ్రీమ్స్ లాగానే మిగిలిపోతాయి. డ్రీమ్స్ వితౌట్ డెడ్లైన్సే లేకపోతే ఆ డ్రీమ్ జస్ట్ ఫ్యాంటసీ లాగానే మిగిలిపోతుంది. చిన్న స్టోరీని మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటా. సురేష్కి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. 2024లో అది చాలా గట్టిగా అనుకున్నాడు. కానీ ఇప్పుడు 12 మంత్స్ తర్వాత, ఇప్పుడు డిసెంబర్ 2024లో ఏమైంది? నో రిజల్ట్స్. తనకు సాధించాలనున్నా ఎందుకు సాధించలేకపోయాడు? ఎందుకంటే తనకి క్లారిటీ లేదు, ఒక అర్జెన్సీ లేదు. అండ్ గెస్ వాట్? తను ఇన్స్టాగ్రామ్ అండ్ ఇంకొక డిఫరెంట్ సోషల్ మీడియాస్ని స్క్రోల్ చేసుకుంటా తన టైంని గడిపేశాడు. ఇప్పుడు 12 మంత్స్ ఎలా అయిపోయాయో కూడా తెలియదు. బట్ తను ఎక్కడికి రీచ్ అవ్వలేకపోయాడు. చాలా సిమిలర్గా అనిపిస్తుంది కదా మన జీవితానికి. ఇది నీ యొక్క ప్రాబ్లం, నా యొక్క ప్రాబ్లమే కాదు. ఈ కాలంలో చాలామంది ఫేస్ చేసే ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకు ఇలా అవుతుందంటే చాలా వరకు మనం నేర్చుకోలేదు. ఏంటి అంటే గోల్స్ని ఎఫెక్టివ్గా ఎలా సెట్ చేసుకోవాలో. బట్ వాట్ ఇఫ్ ఇప్పుడు నేను మీకు 3 స్టెప్ మెథడ్ యూస్ చేసి చాలామంది బిలియనియర్స్ సక్సెస్ని సాధించారు గోల్స్ సెట్ చేసుకొని. అది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు. స్టెప్ 1 ఏంటి అంటే గెట్ క్రిస్టల్ క్లియర్ అబౌట్ యువర్ గోల్స్. మీరు థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకాన్ని చదువుంటే, ఇట్స్ రిటర్న్ బై నెపోలియన్ హిల్ అనమాట. తను ఆ బుక్లో పదే రిపీట్ చేసేది ఏంటి అంటే క్లారిటీ ఈజ్ పవర్. క్లారిటీ అంటే మనకేం కావాలో దానిపైన క్లారిటీ, స్పష్టత ఉండాలి అని చెప్తారు. నేను రిచ్ కావాలి అనుకోవడం కాదు, నేను ఈ డిసెంబర్ 2025 లోపల 10 lakhs, 50 lakhs, 30 lakhs సంపాదించాలి అని ఒక క్లారిటీ, ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ స్పష్టతకు రండి అని చెప్పి నెపోలియన్ హిల్ ఆ బుక్లో రాశారు. అది స్పెసిఫిక్గా ఉండాలి, మెజర్ చేయడానికి వీలుగా ఉండాలి, మరియు దానికి డెడ్ లైన్ అనేది ఒకటి పెట్టుకోవాలి. అండ్ ఇలా మనసులో సెట్ చేసుకొని ఎప్పుడైతే మనం మోటివేటెడ్గా ఫీల్ అవుతామో అప్పుడు సెట్ చేసుకొని తర్వాత మర్చిపోవడం కానే కాదు. మనం అనుకున్న క్లియర్ గోల్స్ని రాయాలి. ఒక హార్వర్డ్ స్టడీ ప్రకారం ఎవరైతే తమ గోల్స్ని చాలా ఫ్రీక్వెంట్ బేసిస్లో రాస్తున్నారో వాళ్ళు మిగతా వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువగా సక్సెస్ చేశారు. సో ఇప్పుడు తీసుకోవాల్సింది ఈ వీడియో తర్వాత ఫోన్ కాదు, పెన్ అండ్ పేపర్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి అంటే విజువలైజ్ అండ్ ఎమోషనలైజ్. మీరు ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ అనే పుస్తకాన్ని చదివారా? రాసింది నెవిల్ గాడార్డ్. ఈ బుక్లో పదే నెవిల్ గాడార్డ్ ఏం చెప్తారు అంటే మీకు ఏదైతే సాధించాలని ఉందో అది ఆల్రెడీ సాధిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో, ఎలాంటి ఎమోషన్స్ మీలో కలుగుతాయో, ఆనందం కానీ, ఫుల్ఫిల్మెంట్ కానీ, సాటిస్ఫాక్షన్ కానీ, ఏదైతే కానివ్వండి, ఎలాంటి ఫీలింగ్స్ మీకు కలుగుతాయో అది ఆల్రెడీ మీరు సాధించారనుకొని ఆ ఫీలింగ్స్ని మీ బాడీలో తెచ్చుకోవడానికి ప్రయత్నించమని చెప్తారు నెవిల్ గాడార్డ్. కళ్ళు మూసుకొని మీరు ఆల్రెడీ దేంట్లో అయితే విన్ అవ్వాలనుకుంటున్నారో అది ఆల్రెడీ విన్ అయిపోయినట్టు మిమ్మల్ని మీరు ఊహించుకోండి అని చెప్తారు. ఎలాంటి ఇల్లు కావాలనుకున్నారో ఆ ఇంట్లో ఆల్రెడీ ఉన్నట్టు ఊహించుకోమని చెప్తారు. ఎలాంటి కార్ నడపాలనుకుంటున్నారో ఆల్రెడీ నడుపుతున్నట్టు, కొనేసినట్టు ఊహించమని, అలాంటి ఫీలింగ్స్ని ఆస్వాదించమని చెప్తారు
ఈ బుక్లో రచయిత. ఇదంతా వర్క్ అవుతుంది ఎప్పుడు అంటే మీరు స్టెప్ 3ని కూడా కంబైన్ చేసి పాటించినప్పుడు. మరి స్టెప్ 3 ఏంటో తెలుసుకుందామా? స్టెప్ 3 ఏంటి అంటే టేక్ మ్యాసివ్ అలైన్డ్ యాక్షన్. అంటే పని మనం యాక్షన్లోకి దిగాలి, బరిలోకి దిగాలి అంటారు కదా, అలా యాక్షన్ని తీసుకోవాలి. ఒక కోట్ ఉందన్నమాట, యాక్షన్ బీట్స్ ఇంటెన్షన్ అని. ఎవ్రీ సింగిల్ టైం యాక్షన్ బీట్స్ ఇంటెన్షన్ అని ఒక ప్రోవర్బ్ ఉంది, ఒక కోట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఈట్ దట్ ఫ్రాగ్ అనే పుస్తకాన్ని చదివారా? ఇట్స్ రిటర్న్ బై బ్రెయిన్ ట్రేసీ అండ్ చాలా ప్రొక్రాస్టినేషన్ని ఓవర్కమ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ చెప్పారు. అండ్ దాంట్లో ఫస్ట్ ఏంటో తెలుసా? డూ ది హార్డెస్ట్ టాస్క్ ఫస్ట్. అంటే ఈట్ దట్ బిగ్ ఫ్రాగ్ అంటారనమాట. అంటే ఏదైతే మీకు డిఫికల్ట్గా ఉందో చేయడానికి ఆ పని మొదట స్టార్ట్ చేయండి అని చెప్తారు దీంట్లో బ్రెయిన్ ట్రేసీ. మోటివేషన్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు, మీరు ఫస్ట్ యాక్షన్లోకి దిగండి, మోటివేషన్ అదంతా కదే వస్తుంది అని చెప్తారు. సో ఈ రోజే డెడ్ లైన్ సెట్ చేసుకోండి. మీకున్న పెద్ద పెద్ద లక్ష్యాలు ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఆ పెద్ద లక్ష్యాలని చిన్న చిన్న పనులుగా డివైడ్ చేసుకోండి, బ్రేక్ డౌన్ చేయండి అండ్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయండి. ఓవరాల్గా నేను చెప్పబోయేది ఏంటి అంటే ఏ ఇయర్ మనకి చాలా ఈజీగా పూలబాటలాగా ఉండిపోదు. అండ్ 2025 దానికి ఏం డిఫరెంట్ కాదు. ఈ 2025లో కూడా మీకు డిస్ట్రాక్షన్స్ వస్తాయి, ఫెయిల్యూర్స్ వస్తాయి, సెట్ బ్యాక్స్ వస్తాయి అండ్ మిమ్మల్ని మీరు డౌట్ లేదా అనుమానం పడే ఒక సిచ్యువేషన్స్ అనేది మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో సక్సెస్ఫుల్ పీపుల్ కూడా అలాంటివే ఫేస్ చేశారు, అంతకన్నా ఎక్కువే ఫేస్ చేశారు. బట్ దే నెవర్ గేవ్ అప్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు అనుకున్న పనిని సాధించాలన్న ప్రయత్నాన్ని ఏ రోజు వదిలిపెట్టలేదని గుర్తుంచుకోండి. చివరగా ఇప్పుడు మీకో ప్రశ్న, ఆర్ యూ రెడీ టు బెట్ ఆన్ యువర్ సెల్ఫ్? మీరు మీ మీద బెట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎవరో వచ్చి మనల్ని నమ్మాల్సిన అవసరం లేదు, మీ పైన మీకు నమ్మకం ఉందా? ఈరోజు ఈ 2025 మీ కలలు సాకారం చేసుకునే ఇయర్గా మార్చుకోగలరని. మీరు 2025 డిసెంబర్లో ఇలాంటి నెలలోనే నెక్స్ట్ ఇయర్లో నేను అనుకున్నవన్నీ సాధించాను అని ప్రౌడ్గా చెప్పుకోగలిగే బెట్ మీరు తీసుకుంటున్నారా? ఆ ఛాలెంజ్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? అవునైతే కమెంట్ చేయండి. అండ్ ఈ ఛానల్లో నేను చదువుకున్నవి, నాకు తెలిసినవి, నాకు ఉపయోగపడిన విషయాలన్నిటినో మీతో షేర్ చేసుకోవాలనే ఛానల్ని పెట్టాను. మీకు ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.